నీ గాయం ఎంత లోతుగా ఉన్నా దేవుని చేతిలో స్వస్థత ఉంది. దేవుని శుభవార్త నీ కొరకే. ఇర్మియా 30:17 నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులు నీ కన్నీళ్లను చూడకపోవచ్చు, నీ హృదయములో ఉన్న బాధను అర్థం చేసుకోపోవచ్చు, కానీ నీ గాయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కొన్ని గాయాలు శరీరంలో ఉంటాయి, కొన్ని గాయాలు హృదయములో ఉంటాయి, మరికొన్ని గాయాలు జ్ఞాపకాలలో ఉంటాయి. కానీ దేవుడు నీ గాయాలను నేను మాన్పెదను అంటున్నాడు. విరిచిన పరిస్థితి నీకు అంతం కాదు, నిన్ను ఏడిపించిన కాలం నీ భవిష్యత్తు కాదు. యెహోవా చేతిలో నీ జీవితానికి ఇంకా స్వస్థత ఉంది, పునరుద్ధరణ ఉంది, ఆశ ఉంది. ఎవరు చేయలేని చోట సమస్త సృష్టికర్త అయిన దేవుడు చేయగలిగిన వారై ఉన్నారు. ఈ రోజు విశ్వాసముతో ప్రకటించు, నా జీవితంలోని ప్రతి గాయాన్ని యెహోవా మాన్పుతున్నాడు. నా శరీరానికి స్వస్థత, నా హృదయానికి స్వస్థత, నా జీవితానికి పునరుద్ధరణ కలుగుతుంది. నా కన్నీళ్ల స్థానంలో ఆనందాన్ని దేవుడు ఇస్తున్నాడు. నా శరీరానికి, నా హృదయానికి, నా జీవితానికి స్వస్థత కలగజేయువాడు యెహోవాయే. నా గాయాలను ఆయనే మాన్పుతున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.